దైవ భక్తుల్ని అవమానిస్తావా? నరసరావుపేట ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తా ఉన్నా, నరసరావుపేట ప్రజానీకమా, అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే ఓట్లు అడిగేదానికి వస్తే ముందుకు క్షమాపణ అడగండి. దేవాలయాలకు వెళ్లేవాళ్ళు, ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, దర్గాలకు వెళ్లేవాళ్ళు, మసీదులకు వెళ్లేవాళ్ళు, క్రైస్తవుల క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లేవాళ్ళు అంటే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీకి కాదు, నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ముందు క్షమాపణ చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి, ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతి హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా, దేవాలయాల, మసీదుల, దర్గాల, చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడి కార్యక్రమాలు చేస్తానని మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కి షోకాజ్ ఇవ్వండి, ఖచ్చితంగా షోకాజ్ ఇవ్వండి. ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట, ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటాం పోతాం, కానీ మత విశ్వాసాలు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం. ఆ మత విశ్వాసాల్ని భంగం కలిగించే రీతిలో, ఆ మత విశ్వాసాల్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. అంత అధికార మదం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అనిల్ నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్. ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు. ఏం లెక్కలు చూస్తావో లెక్కలు చూడు, సరిచేయి. ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరిచేస్తారు. సిఐడి ఎంక్వైరీలకి నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా. అనిల్ మళ్ళీ చెప్తున్నా, ఈయన పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అఖిల వరుసలో ఉంటారు, ఆ తర్వాతే మేము ఉంటాం. దాన్ని గుర్తుంచుకో. పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆద్యుడిగా నువ్వు ఉంటావు. రాజకీయాలు విభేదాల సహజం. పార్టీలు మారుతూ ఉంటారు. నాయకత్వ విధానాలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నేను మళ్ళీ చెప్తున్నా అనిల్, ఆఖరి మాటగా చెప్తున్నా, నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా, ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులు ఉండే రోజుల్లో 16 నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమ యాత్రకి జగన్ గారు రావాలని అన్నావు. ఎస్ చెప్పా, నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలని చెప్పా. నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో. అంత ప్రేమించిన నేనే. నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం వృద్ధో ఆలోచన చేసుకో. నేనేం కాదంటంలా, చెప్పిన మాట వాస్తవమే, దాంట్లో 2 ఆలోచనలే. కాబట్టి అధికారాన్ని వదులుకుని వచ్చా, అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి బిఫారం తీసుకొని నేను రాలా. మీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు, మీ పక్కన ఉన్నారు పెద్దలు. అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం. కథ పెళ్లి చూపులు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు, నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు, అవతల నలుగు అయిపోయింది, అవతల మాంగళ్య ధారణకి పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష చూస్తామని తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలి. అయ్యోరు మాంగళ్య తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పిడి కొడుకిస్తాడు. ఆ పిడి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో 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 పరుగో
ఆహారం తీసుకుంటాం. అది నాయన తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల నుండి వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా ఏడ చేత పెట్టిస్తానని. నీ ఇష్టమని ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేతనే పెట్టించుకో. కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో, హిందువుల, ముస్లింల, క్రైస్తవుల మత విశ్వాసాలు, దైవాచారాలు, దైవ భక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా, లేకుంటే ఖచ్చితంగా ప్రజలు 2 శిక్ష విధిస్తారు.